బెల్ట్ షాపులు తొలగించాలని గుట్కా తంబాకు వంటి మత్తు పదార్థాలు నిషేధించాలని కోరుతూ భారత జాతీయ మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో నిరసన తెలిపారు. ఎక్సైజ్ సూపరింటెండెంట్ను కలిసి వినతిపత్రం అందజేశారు. పట్టణం గ్రామీణ ప్రాంతమన్న తేడా లేకుండా గల్లీ గల్లీకి బెల్ట్ షాపులు వస్తున్నాయని ఎన్ఎఫ్ఓ ఐడబ్ల్యూ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ముడుపు నల్లిరెడ్డి అన్నారు. మద్యాన్ని కల్తీ చేసి ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. బెల్ట్ షాపులను బంద్ చేయించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అలాగే మత్తు పదార్థాల విక్రయాలకు అడ్డుకట్ట వేయాలని అన్నారు. లేకపోతే తమ సంఘం ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా అమ్ముతున్న మత్తు పదార్థాలు తప్పకుండా మీరు నిర్మూలించాలి. లేని ఎడల మేము మేము ఎక్కడన్నా ధ్వంసం చేయడానికి సిద్ధంగా మేము ఇది చేస్తాము. మీరు నిలబడకపోయినా మేము ధ్వంసం చేయడానికి మద్యం బెల్ట్ షాపులు లైసెన్స్ లేని గ్రామాన మరి మద్యం బెల్ట్ షాపులు ఎక్కడ పడితే అక్కడ విపరీతంగా అమ్ముతున్న మత్తు పదార్థాలు తప్పకుండా మీరు నిర్మూలించాలి. లేని ఎడల మేము మేము ఎక్కడన్నా ధ్వంసం చేయడానికి సిద్ధంగా మేము ఇది చేస్తాము. మీరు నిలబడకపోయినా మేము ధ్వంసం చేయడానికి మద్యం బెల్ట్ షాపులు లైసెన్స్ లేని గ్రామాన మళ్ళీ గ్రామాలు ఉన్నాయి, వార్డులలో ఉన్నాయి, లేదా వాళ్ళకి బాగా ఇబ్బంది ఉన్నాయి. కాబట్టి తప్పకుండా దీనిపైన చర్యలు ఈరోజు చూసుకుంటే మద్యం బెల్ట్ షాపులు విపరీతంగా మరి గల్లీకి మరి గ్రామాన కూడా తాగునీరు తక్కువైపోయింది. కానీ ఈరోజు మద్యం బెల్ట్ షాపులు బాగా విపరీతంగా పెరిగిపోయినాయి. మరి ఎన్నిసార్లు మరి కమిషనర్ గారికి కానివ్వండి, ఇక్కడ ఎక్సైజ్ సూపరింటెండెంట్ కానివ్వండి మెమోరాండాలు ఇచ్చినా మరి వారు పట్టించుకోకపోవడం, ఈరోజు మేము చెప్పడానికే వచ్చాము. ఎక్కడైనా బెల్ట్ షాపులు కనబడితే మహిళలుగా